శ్రీ గురుభ్యో నమ. నిత్యం చదువుకుంటున్నటువంటి భగవద్గీతలో భాగంగా ఈవేళ మనం ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయమునందు 16వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అర్జున, ఈ ధ్యాన యోగము అధికముగా భుజించువానికిని పూర్తిగా భుజింపని వానికిని అట్లే అధికముగా నిద్రించువానికిని బొత్తిగా నిద్రించక ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికిని కలుగదు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. ధ్యానము చేసేటువంటి మహనీయులు ధ్యానం కుదురకుండా ధ్యానములు ఎందుకు విఫలమవుతూ ఉన్నారు? ఆ విఫలము కాకుండా సఫలము కావాలి, ధ్యాన నిమగ్నులు ఉత్తీర్ణులు కావాలి అంటే ఏమి చేయవలెనో అందుకు కావలసినటువంటి సూచనలు భగవానుడు ఈ శ్లోకము ద్వారా చేశాడు. ధ్యానయోగమునకు సహాయభూతములుగా నుండు ఆహార విహారములను గూర్చి వచించుతున్నాడు భగవానుడు. యోగమను పదమునకు భగవంతుని వద్దకు చేర్చునట్టి ఏ మార్గమైనను అని అర్థం చెప్పవచ్చును. అయినను ప్రస్తుత విషయము ధ్యానయోగము కాబట్టి అది వివక్షితమై ఉన్నది. అయితే ఇప్పుడు చెప్పబోవు ఆహారాది నియములు అన్నీ యోగములకును ఆవశ్యకమే అని ఎరుగవలెను. భగవంతుని చేరవలెను, బంధ విముక్తులు కావలెను అనే యొక్క జిజ్ఞాస కలిగిన వారు అందరికీ కూడా ఈ యొక్క ఆహార నియమములు ఏమి చెబుతూ ఉన్నాడు భగవానుడు, ఏ విధంగా భుజించాలి అని చెప్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. అధిక ఆహారము భుజించు వారికి ధ్యానము కుదురుదని చెప్పబడినది. మితాహారమును సేవించిన వారికి మాత్రమే ధ్యానము చక్కగా జరుగును. ఆహారమనున్నది పరమార్థ సాధనలందు గొప్ప విషయము కాదని తలంచి కొందరు దానిని ఉపేక్షించుతుందురు. కానీ భగవానుడు దానికి అమిత ప్రాధాన్యమునిచ్చి దాని విషయమై కడు జాగ్రత్త వహింపవలెనని గీత ఎందు అనేక చోట్ల నొక్కి వక్కాణించిరి. ఒక చిన్న చీల సరిగా లేనిచో గొప్ప యంత్రమంతయు నెట్లాగిపోవునో ఆహారము యొక్క స్థితియు అంతియే. అది చక్కగా లేనిచో మోక్ష సాధన కుదురదు. జీవితమునంతను ఒక ఆహారము, 2 నిద్రను ఇరువురు దొంగలు అపహరించి చేయుచున్నాడు. అవివేకులకు దాదాపు కాలమంతయు ఆ రెండింటిలోనే గడిచిపోవుచున్నది. అమూల్యమగు ఈ మానవ జీవితమును బంధ విముక్తికై ప్రయత్నింపవలసిన ఈ ఉత్తమ జీవితమును ఆ ప్రకారముగా ఆహార నిద్రాదులందే వ్యర్థము చేయుట పాడి కాదు. ఆహారం ఉండవలసినదే, అట్లే నిద్రయు ఉండవలసినదే. అయితే ఎంతవరకు? జీవిత నిర్వహణము వరకు పరమాత్మ చింతనకు అవి అవసరమో అంత మాత్రముండిన చాలును. అంతకు అధికముగా కానీ అల్పముగా కానీ ఉండిన భగవత్ చింతన జరుగనేరదు. ఈ విషయమునే భగవానుడిచట 2 శ్లోకముల ద్వారా చక్కగా నిరూపించుతున్నారు. అధిక భోజనముచే శరీరము బరువెక్కి మత్తెక్కి ఉండుటచే ధ్యానమందు కూర్చునుటకు కూడా సాధ్యపడదు. సమం కాయ శిరోగ్రీవం, శరీరము శిరస్సు కంఠము తిన్నగనుండుట అనునది అసలే సాధ్యపడదు. ఒకవేళ బలవంతముగా కూర్చునినను నిద్ర ఆవహించును. ఒకవేళ నిద్ర రాకుండాను కడుపు బరువుగా నుండుటచే దేహభావన కలుగుచునే ఉండును. ధ్యానమందు దేహమును దాటి, ఇంద్రియములను దాటి, మనస్సును దాటి ఆవలయున్న ఆత్మయుద్ధకు పోవలసిన వారు అత్తరి దేహ స్ఫురణచే దేహము దగ్గరనే నిలిసిపోవుదురు. ఈ ప్రకారముగా అధిక ఆహారము ధ్యానమునకు ఆటంకమై నిలుచుతున్నది. అందుచే మితాహారము సేవింపవలెను. అట్లే ఏమియు ఆహారము భుజింపని వారికి ధ్యానము కుదరదు.
యాలయనిన ఆహారము వలననే శరీరము మనస్సు ఏర్పడుతున్నవి. ఆహారము లేనిచో అవి క్షీణించిపోవుటచే శరీరమునకు కూర్చుండుటకు గాని మనసునకు ధ్యానించుటకు గాని శక్తి ఉండదు. కాబట్టి ధ్యాన యోగి శుష్కోపవాసాదులు చేత తరచు చేయుచుండరాదు. ఎప్పుడైనా ఆరోగ్యము కొరకు పక్షమున ఒక మారు ఏకాదశి మున్నగు తిథులందు ఉపవాసము చేయవచ్చును. ఈ విధముగా అధిక ఆహారమును ఏ ఆహారమును లేకుండుటను రెండింటిని విసర్జించి మితహారి అయి ధ్యానయోగమును శీలించిన వారు విజయమును చేపట్టుదురు అని మనకు భగవానుడు చెప్పాడు. ఆది శంకరాచార్యులు కూడా ఈ మాటనే చెప్పారు. యుక్తాహారం అనేది చాలా ముఖ్యమైనదని. ఎప్పుడు కానీ యుక్తాహార ఏకాంతవాస బ్రహ్మచింతన ముత్యత్రయాలు అని చెప్పారు ఆది శంకరాచార్యుల వారు. ఇదే సత్యాన్నే మనకిక్కడ భగవానుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మనం ఆహార నిద్రల యందు జాగరూకత వసించవలసినటువంటి అవసరం ఉన్నది. అట్లే నిద్రా విషయమును కూడా కడు జాగరూకులై ప్రవర్తించి అధిక నిద్రను నిద్రలేమిని రెండింటిని వదలి మిత నిద్ర కలిగి ఉండినచో యోగము చక్కగా కొనసాగును. శరీర నిర్మాణము అనుసరించి ఉపాధికి ఒకంత విశ్రాంతి ప్రతి దినము అవసరమై ఉన్నది. అది లేకున్నను లేక మితము తప్పియున్నను రెండును ప్రమాద హేతువులేయగును. కాబట్టి సాధకుడు ఆహార నిద్రల రెండింటి యందును మితత్వమును శీలించుచు ఆధ్యాత్మిక సాధనలందు పురోగమనము సల్పవలెనని భగవానుడిట నుద్బోధించుతున్నారు. కావున ధ్యానయోగి ఆహార నిద్రాదులందెట్లు ప్రవర్తించవలెనో భగవానుడు మనకు చెబుతూ ఉన్నాడు. వానిని మితముగా సేవింపవలెను. అధిక ఆహారమును ఆహారము యొక్క లేమిని అధిక నిద్రను నిద్ర యొక్క లేమిని వదిలివేసి మితాహార మిత నిద్రలను ఆశ్రయించవలెను అని ఇక్కడ మనకు భగవానుడు చెప్పాడు. ఇక 17వ శ్లోకములో రేపటి రోజున మనం ఆహారము ఏమిటి, నడక ఏమిటి అనే విషయాన్ని అంతా కూడా తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.